ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా నాన్న, సార్ ఇంకా అన్నయ్య చూడకుండానే ఎందుకలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు? అవునరా, ఎవరి చేతిలో ఏముందో తెలీదు. డాక్టర్ గారి వైద్యం వల్ల కన్నేలో మార్పు రావచ్చు కదా. మా బాధ అదే కదా. మీరు మా బాలకి ట్రీట్మెంట్ చేయండి. వాడు మామూలు మనిషి అయితే మాకంతే చాలు. లెట్స్ హోప్ ది బెస్ట్ అండి. త్రిపుర గారు, నాకు రూమ్ మొత్తం డార్క్గా ఉండాలి, ఏర్పాటు చేయగలరా? అలాగే డాక్టర్ గారు. ఏవండి, ఈ డాక్టర్ని చూస్తుంటే బాలాని మామూలుగా చేసేలానే ఉన్నాడండి. నాకు అలాగే అనిపిస్తుంది. ఒరే పడిగా ఏదో ఒకటి చేయరా. ఏదో ఒకటి చేయరా. అందరూ ఉన్నారు, చూడ్డం తప్పించి ఏమీ చేయలేం. అమ్మో, ఇప్పుడు నాకు భయం వేస్తుంది. బాలగారు వద్దు. సుందరి, నాకు ఈ ట్రీట్మెంట్ వద్దు. అలా అనకూడదు బాలగారు. సిద్ధార్థ గారు చాలా మంచివారు. కాసేపు కూర్చుంటే చాలు. నాకు వద్దు అంటున్నాను కదా. సరే, ఒక్క నిమిషం ఉండండి. సుందరి, సుందరి, ఎక్కడికి వెళ్తున్నావు? బాలగారు, హై, ఇదేంటి? ఇది ఒక టాకింగ్ టాయ్. ఆ? మీరేం మాట్లాడితే అది అలాగే మాట్లాడుతుంది. నిజంగానా? నిజంగా. ఈ టాయ్లో బటన్ ప్రెస్ చేసి వదిలేస్తే మీరు మాట్లాడేది మళ్ళీ మనకి వినిపిస్తుంది. నేను ఒకసారి ట్రై చేస్తా. మ్, హే టాయ్, హౌ ఆర్ యు? Hey toy, how are you? నువ్వు నా ఫ్రెండ్వా? నువ్వు నా ఫ్రెండ్ వా? ఈ టాయ్ భలే ఉంది, ఇది నాకు కావాలి. డాక్టర్ గారితో ట్రీట్మెంట్ చేయించుకుంటేనే ఈ టాయ్ మీది. ప్రామిస్. ప్రామిస్. డాక్టర్ గారు, మీరు ట్రీట్మెంట్ చేయండి. దయచేసి ఎవరూ మాట్లాడకండి, ఎవరూ లోపలికి కూడా రావద్దు. నాకు సపోర్ట్గా ఇక్కడ త్రిపుర గారు ఉంటారు. మీరు నా కమాండ్స్ని ఫాలో అయితే చాలు. దీన్నే చూస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. నిద్రొస్తుంది. నిద్రలోకి వెళ్తున్నారు. 1 2 3 రిలాక్స్. అలా డీప్ స్లీప్లోకి వెళ్తున్నారు. స్లీప్. మీ పేరేంటి? బాలకృష్ణ. మీకు మీ ఇంట్లో ఎవరంటే బాగా ఇష్టం? నాకు సుందరి అంటే చాలా ఇష్టం. ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరంటే ఇష్టం? అందరూ ఇష్టమే. మా అమ్మ అంటే
అందరికంటే కొంచెం ఎక్కువ ఇష్టం. మీకు ఏ గేమ్ అంటే ఇష్టం? క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. మీకు బాగా ఇబ్బంది కలిగించిన విషయం ఏంటి? సుందరి బాధపడటం. సుందరి బాధపడకూడదు. సుందరి కాకుండా మీరు ఏ విషయంలో బాగా ఫీల్ అయ్యారు? నన్ను కొంతమంది చంపాలని చూస్తున్నారా? ఏంటి తాతయ్య ఏమంటున్నారు మీరు? ఎవరో నన్ను చంపడానికి వచ్చారా? హలో తాతయ్య, చెప్పండి బాలగారు, ట్రై చేయండి. చెప్పదు. మా తాతయ్యని అన్యాయంగా చంపేశారు. మీ తాతయ్య చనిపోయినప్పుడు మీరు ఆయన దగ్గర ఉన్నారా? పోనీ మీ తాతయ్య మరణానికి ముందు ఏం జరిగింది? నేను అప్పుడే అమెరికా నుంచి వచ్చాను. తర్వాత ఏం జరిగింది? వాడు మర్చిపోయినా గుర్తుకొచ్చేలా లాగుతున్నాడే. నాకు తాతయ్య చాలా కంగారుగా ఫోన్ చేశారు. అయిపోయింది. ఈ బాలగా నిజం చెప్పేస్తున్నాడు. ఫోన్ చేసి ఏం మాట్లాడారు? ఆయన్ని ఎవరో చంపడానికి వచ్చారని ఫోన్ చేసి చెప్పారు. ఎవరొచ్చారో చెప్పారా? చెప్పారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.